సి ఒకటి ఏ రాష్ట్రానికి ఏ ఏ సంస్థ రావాలన్నా ఆ రాష్ట్రాన్ని నడిపించేటువంటి నాయకుడి తాలూకు విజను, రెండోది వచ్చేటువంటి సంస్థల వల్ల రాష్ట్రం కలిగేటువంటి ప్రయోజనాలు అనేటువంటిది సహజంగా ఒక ప్రభుత్వం బేరీ చేసుకోవాల్సినటువంటి అంశాలు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ సంస్థ మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలన్నా ఇటు ఐటీ పరంగా కానీ లేదా ఇండస్ట్రీ పరంగా కానీ మనం అడిగేటువంటిది, మీరు రావడం వల్ల మా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి జరిగేటువంటి మేలేంటి, లేదా మీ పెట్టేటువంటి పెట్టుబడి వల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి ఆర్థికపరమైనటువంటి రెవెన్యూస్ జనరేషన్స్ ఏ రకంగా ఉంటాయి అనేటువంటిది సహజంగా ప్రభుత్వం పరంగా మనం అడగాల్సినటువంటి ప్రశ్నలు. ఏ పెట్టుబడి పెట్టాలన్నా వాళ్ళకి ఏ రకమైనటువంటి అడ్వాంటేజ్ లేకుండా మన రాష్ట్రానికి కానీ ఏ ప్రాంతానికి కూడా ఏ పెట్టుబడిదారుడు కూడా వెళ్ళడు. ఈరోజు గుజరాత్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ గుజరాత్కు ఉంటాయి, విశాఖపట్నంలో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ విశాఖపట్నం ఉంటాయి, తమిళనాడులో ఉండాల్సినటువంటి అడ్వాంటేజ్ తమిళనాడుకు ఉంటాయి. సో వచ్చేటువంటి క్రమంలో ఎప్పుడు కూడా ఒక సంస్థ మన రాష్ట్రానికి మన ప్రాంతానికి వచ్చినప్పుడు విన్ విన్ సిచ్యువేషన్ అనేటువంటిది ఉండాలి. మన రాష్ట్రానికి మన 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 ప్రాంత యువతకి ఉపాధి కల్పించేటువంటి పరిస్థితులు ఉందనుకోండి, ఇన్సెంటివ్స్ ఇస్తుంటాం, ల్యాండ్ తక్కువ రేటుకి ఇస్తుంటాం, లేదా వాళ్ళకి ఏదైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మనం ఇచ్చేస్తుంటాం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పి ప్రపోజ్ చేశాం. రెండోది బీచ్ ఐటీ డెస్టినేషన్గా దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దురదృష్టం ఏంటంటే ఆ టైంలో కోవిడ్ రావడం, అంత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేటువంటిది బాగా ఎస్టాబ్లిష్ అవ్వడం, కొత్త కంపెనీస్ అనేటువంటివి రావడానికి కొంత సమయం పట్టడం, ఆ సమయంలో కూడా ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ సంస్థల్ని విశాఖపట్నం తీసుకొచ్చేటువంటి దానికి అహర్నిశలు కృషి చేసి తీసుకుని వచ్చి ఒక ఎకో సిస్టమ్ డెవలప్ చేయాలి. ఇన్ఫోసిస్ చూపించి టీసీఎస్ను ప్రమోట్ చేసాం. కొన్ని కన్సల్టెంట్ సర్వీసెస్ WNS కానీ లేకపోతే ర్యాండ్స్టాడ్ లాంటి సంస్థలు కానీ వీటన్నిటిని కూడా వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి ఆ రోజు తీసుకున్నాం. అదాని లాంటి పెద్ద సంస్థలు వచ్చి మేము డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తామనంటే 200 మెగావాట్ డేటా సెంటర్ ఒకటి విశాఖపట్నంలో పెడతామని చెప్పి వచ్చినప్పుడు మేము ఏం చెప్పామంటే, అప్పటి నుంచి మాకు ఇనీషియల్గా ఒక సంబంధించినటువంటి ఒక స్పెసిఫిక్ ఇష్యూ మీద ఒక ఇన్వెస్ట్మెంట్ పెడతానన్నప్పుడు తద్వారా ఏంటి లాభాలు నష్టాలు అనేటువంటి సహజంగా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అనేది. చూసినప్పుడు డేటా సెంటర్స్ వల్ల ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరగదు అనేటువంటిది మాకు తెలుసు. ఆ రోజు ఏం చెప్పాను, అదాని వారితో చర్చలు జరిగినప్పుడు, సరే డేటా సెంటర్ మీరు ఎస్టాబ్లిష్ చేయండి, మీకు కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కల్పిస్తాం, కానీ దీంతోపాటు మీరు పేరున్నటువంటి సంస్థ కాబట్టి మీరు ప్రమోట్ చేసి ఐటీ సంస్థలు తీసుకొచ్చేటువంటి దానికి మీరు కమిట్మెంట్ ఇవ్వండి, ఒక 25,000 మందికి ఐటీ జాబ్స్ క్రియేట్ చేసేటువంటి దానికి మీరు కమిట్మెంట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ దగ్గర కమిట్మెంట్ తీసుకొని రెండు కలిపి ఒక ఐటీ పార్క్ కింద దాన్ని తీసుకొని, డేటా సెంటర్ అండ్ ఐటీ పార్క్ కింద దాన్ని తీసుకొని వాళ్ళకి ల్యాండ్ ఇచ్చి మేము భూమి పూజ చేసాం. ప్రొసీజర్ ఈరోజు కూడా అదానీ గారు ఈ గూగుల్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళతో కలిసి చేస్తున్నాం అనేటువంటిది వాళ్ళు ప్రకటించారు. సరే ఎక్కడ విత్తనం పడింది, ఎలా జరిగింది అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకుంటారు. సో ఏదేమైనప్పటికీ ఒక సంస్థ, గూగుల్ అనేటువంటి సంస్థ అందరికీ తెలిసినటువంటి సంస్థ కాబట్టి, ఇది పేరున్నటువంటి సంస్థ కాబట్టి దీన్ని పెట్టి మనం మార్కెటింగ్ చేసుకుందాం అనేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి కొడుకు కనబడుతుంది తప్ప, తద్వారా ఈ రాష్ట్రంలో యువతకు ఏమైనా ఉపాధి వస్తుందంటే 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి, 200 మందికి ఉపాధి, దాన్ని కూడా వెల్కమ్ చేద్దాం, తప్పలేదు. కానీ గూగుల్ అనేటువంటి సంస్థ ఓన్లీ డేటా సెంటర్స్లోనే బిజినెస్ చేయట్లేదు. వాళ్ళకి 2 లక్షల మంది ఎంప్లాయీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, అనేక ప్రాంతాల్లో డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇంత సపోర్ట్ మనం చేసి వాళ్ళు డేటా సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి విశాఖపట్నాన్ని వాళ్ళు ఎంపిక చేసుకొని దానికి కావాల్సినటువంటి సహకారం ప్రభుత్వంగా అందించినప్పుడు మీరు డేటా సెంటర్తో పాటు డెవలప్మెంట్ సెంటర్ కూడా పెట్టండి, ఒక 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇక్కడ క్రియేట్ చేయండి అనేటువంటిది ప్రభుత్వం పెట్టాలి కదా. ఒక 10,000 మంది ఎంప్లాయీస్ వస్తే నీకు ఎకో సిస్టమ్ క్రియేట్ అవుద్దా, లేకపోతే నువ్వు డేటా సెంటర్ వేర్ హౌస్ కడితే నీకు ఎకో సిస్టమ్ డెవలప్ అవుద్దా? సో దీని మీద ప్రజలు ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతూ ఉన్నారు. 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు రెవెన్యూ జనరేషన్ ఎంత వస్తుంది, రాష్ట్రానికి వచ్చేటువంటి రాబడి ఎంత అనేటువంటి దాని మీద క్లారిటీ లేదు, దీని మీద క్లారిటీ లేదు. పవర్ మనం సప్లై ఇవ్వాలి వాళ్ళకి, ఆల్మోస్ట్ గంటకి 1 మిలియన్ యూనిట్స్ మనం సప్లై చేయాలి. 1 మిలియన్ యూనిట్స్ అంటే విశాఖపట్నం జిల్లాకి గంటకి ఎంతైతే ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నామో అంత ఇవ్వాలి ఆ కంపెనీకి, ఈ డేటా సెంటర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆపరేషన్లోకి వస్తే. మరి దానికి కావాల్సినటువంటి గ్రిడ్ కెపాసిటీ ఏంటి, దాన్ని ఒకవేళ ఆపరేషనల్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా లేదా అనేటువంటిది మనం బేరీ చేసుకోవాలి, అసెస్ చేసుకోవాలి. రెండోది వాటర్, 5 TMC వాటర్ కావాలని చెప్పని అడుగుతున్నారు. మరి వాటర్ ఇస్తే ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి దానికి పోలవరం అలాట్మెంట్స్ ఇస్తామని చెప్తున్నారు. సరే పోలవరం వాటర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఇక్కడ చేరుతుంది అనేటువంటి దానికన్నా ముందు ఉన్నటువంటి వాటర్ వాళ్ళకి ఇస్తే
ఇక్కడ ఇక్కడ ఎలా కాంపెన్సేట్ చేస్తారు? ఏ కంపెనీ అయినా వాటర్ ఇవ్వాలి, అది మన బాధ్యత. వాటర్ ఇవ్వాలి, పవర్ ఇవ్వాలి, రోడ్ ఇవ్వాలి, ల్యాండ్ ఇవ్వాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలి, ఇది మన బాధ్యత ప్రభుత్వాలుగా. కానీ దాన్ని ఎలా కాంపెన్సేట్ చేస్తారు ప్రజలకి? కాంపెన్సేషన్ అనేటువంటిది ఎలాగా, ఇగో ఈ 5 TMC పలానా దగ్గర నుంచి ఇచ్చేస్తే ఈ 5 TMC పలానా దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఇగో ఈ డొమెస్టిక్ పర్పస్ దీన్ని వాడతాం అనేటువంటి చెప్పాలి కదా. అది క్లారిటీ లేదు వీళ్ళకి. ఏంటంటే గూగుల్ అనగానే బయలుదేరిపోయి తండ్రి కొడుకులు ఇద్దరు ప్రచారం చేసుకొని మార్కెటింగ్కి బయలుదేరిపోయారు. సో ఇవన్నిటి మీద డిఫరెంట్ క్వశ్చన్స్ అనేటువంటి ప్రజలకు ఉన్నాయి, నిపుణులకు ఉన్నాయి, నిష్ణాతులకు ఉన్నాయి. చాలామంది ఇంటెలెక్చువల్స్ దీని మీద క్వశ్చన్ చేస్తున్నారు. వీటన్నిటికి కూడా సమాధానం చెప్పాలన్నటువంటిది మా తరపు నుంచి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రూరల్లో నర్సీపట్నం లాంటి దగ్గర మెడికల్ కాలేజు, పాడేరులో మెడికల్ కాలేజు, ఎన్టీపీసీలో 1300 ఎకరాలు గతంలో మనం ఏదైతే ఆ రోజు పవర్ ప్లాంట్ కోసం అని చెప్పి, థర్మల్ పవర్ ప్లాంట్ కోసం అని చెప్పి గతంలో ఇచ్చింది ఉంటే, ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్లు అవన్నీ పెట్టడం వల్ల అక్కడ ఇబ్బంది కలుగుతుంది అన్నటువంటి ఉద్దేశంతో గ్రీన్ హైడ్రోజన్ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఉంది. సో ఎన్టీపీసీ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ ముందుండి ప్రమోట్ చేస్తే అనేక సంస్థలు ఆస్ట్రేలియా నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ నుంచి విజిట్స్ కూడా వచ్చారు మన టైంలో. సో ఆ రోజుల్లో వచ్చినటువంటి వాళ్ళని దాన్ని ప్రమోట్ చేస్తే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది, ఒక దగ్గర 70-80 వేల మందికి ఉపాధి కలుగుతుంది అనేటువంటిది ఇనిషియేట్ చేసాం. అవన్నీ ఆ రోజు మనం అలాట్మెంట్స్ ఇచ్చాం, అన్నీ కూడా జరిగినాయి. ఈ మెటల్ స్టీల్ ప్లాంట్ కానీ, అలా లేకపోతే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లాంటివి కానీ. సో ఇవన్నీ లేదా భోగాపురంతో పాటు మన అచ్యుతాపురంలో ఉన్నటువంటి అనేక సంస్థల్ని, ఈరోజు ఒకోహామా టైర్స్ లాంటి కంపెనీ కానీ, లేదా కోకోకోలా కానీ, లేకపోతే ఇంకోటి కానీ, ఇలాగా డిఫరెంట్ ఫార్మా కంపెనీస్ కానీ, వీటన్నిటిని కూడా అనేక రకాలుగా ప్రమోట్ చేసేటువంటి బాధ్యత తీసుకున్నాం. సో అన్ని రకాలుగా ఏ ప్రాంతంలో ఎవరి అడ్వాంటేజెస్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినటువంటి పరిశ్రమకి ఉపయోగపడతాయో లేదో ఇవన్నీ బేరీజ్ వేసుకొని చేసాం అన్నీ. సో ఆ రకంగా కన్సాలిడేటెడ్గా అన్నీ ఉండాలి తప్ప ఓన్లీ కోకోకోలా వస్తుందని చెప్పి కోకోకోలా అంటే అవ్వదు కదా. లూలు అని ఎప్పటి నుంచి చెప్తున్నారు చెప్పండి? 2015 నుంచి లూలు అంటున్నారు, 2025 అయిపోతుంది. ఆ లూలు లేదు. ఆ రోజు చెప్పాం, అందుకని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వారితో డిస్కస్ చేసాం, ఆల్టర్నేట్ ల్యాండ్ చూపిస్తామని చెప్పాం. వద్దన్నారు. నాకు చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇస్తానంటే, చంద్రబాబు నాయుడు ఇస్తానంటే కుదరదని చెప్పాం. సో ఈరోజు ఏమైంది? ఈరోజు మేము ఏదైతే చెప్పాం అదే కదా జరిగింది. ఈరోజుకి ఆ లూలు పేరే విన్నాం తప్ప అక్కడ మాల్ లేదు. కానీ అదే ఇన్ఆర్బిట్ మాల్ 2023 ఆగస్టు 1వ తారీఖున శంకుస్థాపన చేశాం. ఈరోజు 6 నెలల్లో అది ప్రారంభానికి రెడీగా ఉంది. సో అది మా కమిట్మెంట్. ఏదైనా చెప్పామంటే గ్యారంటీగా జరిగే తీరాలనేటువంటిది ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్. ఆ కమిట్మెంట్తో పనిచేసాం. సో ప్రచారానికి పెద్దగా ఆర్భాటాలు అవి చేసుకునేటువంటి అవకాశం ఆ రోజు తీసుకోలేదు, మాకు అవసరం కూడా లేదు. మా పనులు మాట్లాడాలి తప్ప మా మాటల్లో ఏదో గ్రాఫిక్స్లా ఉండాలనేటువంటిది మా ప్రభుత్వం కానీ మా నాయకుడు కానీ ఏ రోజు కోరుకోలేదు. ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఏంటంటే, ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి సహజంగా తండ్రి కొడుకులు ఒకటే మైండ్ సెట్తో ఉంటారు కాబట్టి ప్రచారం మీద వారి తాలూకా యావంతా కూడా ఆ రకంగానే చేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు ఏదన్నా ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందింది, ముఖ్యంగా విశాఖపట్నం అభివృద్ధి చెందిందంటే అది అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసింది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పచెప్పి ఏదో అడావిడి చేస్తున్నారు. ముఖ్యంగా ఆ రోజు విశాఖపట్నానికి సంబంధించి ఇన్ఫోసిస్ కావచ్చు, అదానీ డేటా సెంటర్ కావచ్చు, ఏదైతే ఐటీ సెజ్లు ఉన్నాయో టీసీఎస్ కావచ్చు, టీసీఎస్ కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధ్వర్యంలో వచ్చింది. కానీ గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో విశాఖపట్నంలో నిర్వహించి ఆ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామిక దిగ్గజాలందరూ కూడా విశాఖపట్నాన్ని ఆహ్వానించి ఆ రోజు 13,40,000 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుని, అందులో ప్రధానంగా అతి ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి అనేక ఐటీ పరిశ్రమలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాలన్నీ కూడా ఒక్కొక్కటి కూడా ఆ రోజు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుబడులు తీసుకొచ్చిందో అవన్నీ కూడా ఈరోజు ల్యాండ్ అవుతున్నాయి. దాన్ని ఈ కూటమి ప్రభుత్వం ఎవరికో పుట్టిన బిడ్డకి మేమి తండ్రి సందంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన పెట్టుబడులు ఐటీ రంగంలో కావచ్చు, ఎనర్జీ రంగంలో కావచ్చు, అన్నింటిలోని కూడా తీసుకొచ్చి ఈరోజు అడావిడి చేస్తున్నారు. ఏదేమైనా అభివృద్ధి చెందాలని అందరూ కోరుకుంటాం. కానీ ఈ అభివృద్ధి పెట్టుబడుల పేరుతో, పెట్టుబడులు తీసుకొస్తున్నామన్న పేరుతో, పరిశ్రమలు తీసుకొస్తున్నామన్న పేరుతో
వీళ్ళు వేలాది కోట్ల రూపాయల భూములు ప్రైవేటు వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా ఏదైతే ఇప్పుడు బినామీ సంస్థలకి కొంతమందికి ఎలాంటి క్రెడెన్షియల్స్ లేకుండా దురుద్దేశపూర్వకంగా ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నారో వాటన్నిటిపైన కూడా మేము పోరాటం చేస్తాం.